2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలో మూలకల చెరువులో చోటు చేసుకున్నటువంటి ఒక స్కామ్, అంటే ఒక అవినీతికి సంబంధించినటువంటి కార్యక్రమం. అది పార్టీ నాయకులుగా చెప్పుకునేటువంటి వ్యక్తులు కల్తీ మద్యం తయారీకి సంబంధించి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి డెన్ను ఏర్పాటు చేశారు. ఆ వ్యవహారంలో దాదాపుగా 30 మంది వరకు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఇందులో కీలకమైనటువంటి పరిణామం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్. ఏదైతే ఈ కేసులో A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు, అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఎక్సైజ్ పోలీసులు 540 పేజీల ఒక ప్రత్యేకమైనటువంటి షార్ట్ షీట్ దాఖలు చేశారు. అంటే ప్రాథమికంగా దాఖలు చేశారు. ఆ దాఖలు చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి షార్ట్ షీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావు అతనే దీంట్లో కింగ్ పిన్గా ఉన్నారు అనుకున్నారు. అయితే అతను విచారించిన తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. జోగి రమేష్ ఆయన పేరు కూడా అప్పుడే బయటకు వచ్చింది. మాజీ మంత్రిగా, వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతగా, పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఆయనకు మంచి పేరు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యర్థి పార్టీ ఎవరు ఏం మాట్లాడినా వెంటనే తెర మీదకి వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దాదాపు ఒక 3-4 ఉన్నారు. అందులో మొట్టమొదటిగా కనిపించే వ్యక్తే జోగి రమేష్. ఇలాంటి సందర్భంలో అద్దేపల్లి అలాగే జోగి ఈ ఇద్దరి అవినావభావ సంబంధం ఏ రకంగా ఉంది అంటే, అసలు మొత్తానికి మూలకల చెరువుకు సంబంధించినటువంటి కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి అసలు ముఖ్యమైనటువంటి వ్యక్తి జోగి రమేష్ అని చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. జేఫర్ జాయింట్ ఆపరేషన్ కింద చేశారు. అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కల్తీ మద్యం సేవించి, కల్తీ మద్యం తాగి. ఇటువంటి సందర్భాల్లో ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి అక్రమాలకు తెరలేపారు అంటే, సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఇప్పుడు కోర్టుకి సమర్పించినటువంటి ఛార్జ్ షీట్లో దాదాపు 540 పేజీలు, చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టించిందే జోగి బ్రదర్స్ అని. ఇప్పుడు జైల్లో ఉన్నారు జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము. ఈ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కానీ, సంబంధాలు కానీ ఇద్దరి మధ్య జోగి ప్లస్ జనార్దన్ రావుకి సంబంధించినటువంటి సోదరుడు జగన్మోహన్ రావు, ఈ ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి, మొత్తం 4 బ్రదర్స్. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు మీకెంత మాకెంత ఈ రకంగా దోచుకున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి డెన్నలను ఏర్పాటు చేసి అరెస్ట్ చేసినటువంటి వారు దాదాపుగా 30 మంది వరకు ఉన్నారు. ఆ 30 మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటే, మాకు జోగి రమేష్ అలాగే అద్దేపల్లి జనార్దన్ రావు ఏది చెప్తే అది చేశాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ అధికారులకి
దీనికి సంబంధించి నివేదిక ఇవ్వండి అని చెప్పి లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. మనీ లాండరింగ్ జరిగింది. అసలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో మద్యం కుంభకోణం కేసు నడుస్తుంది. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారిగా ఇది బయటపడింది. మొలకల చెరువు కల్తీ మద్యం కేసు వ్యవహారం మూలాలు వెతికితే మొత్తం వైఎస్ఆర్సీపీ చుట్టూనే ఉంది. దీనికి సంబంధించి ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తులు 5-6 పరారులు ఉన్నారు. వారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారే. ఎన్నికల సమయంలో జయచంద్రారెడ్డి కానీ, అతని పిఏ కానీ, అతని బావమరిది కానీ, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి వారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిందితులే. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవాలి. ఎందుకనంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కల్తీ మద్యం సేవించి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసినటువంటి వారు సాయంత్రానికి అలవాటు ఉన్నవారు మద్యం సేవించడం, కొంత ఆహారం తీసుకోవడం, పడుకోవడం, మళ్ళీ ఉదయం లేవడం, శరామామూలే వారి యొక్క దినచర్య ప్రారంభమవుద్ది. మరి ఇటువంటి క్రమంలో ఇది ఒక ఏ రకమైనటువంటి వాతావరణంకి వెళ్ళిపోయిందంటే ఎవరేమైతే మనకి డబ్బులు వచ్చాయా లేదా, ఇదే పరిస్థితి. మద్యం అంతా కల్తీదే, కానీ ఆ సీసాలు కానీ, లేబుల్స్ కానీ, దాని మీద ఉండే స్టిక్కర్స్ కానీ అన్నీ కూడా నకిలీ, బ్రాండెడ్ సంబంధించినటువంటి వాటిలో కల్తీ మద్యం. పాపం తెలియనటువంటి వారు అది తాగి అనారోగ్య సమస్యలు, ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో వీరికి కఠిన శిక్ష పడాలి అనేది ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తున్నటువంటి తరుణంలో వీరి కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు, పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో, తెలుగుదేశం పార్టీ కూడా ఈ వ్యవహారంలో చాలా ఒక కరెక్ట్గానే వ్యవహరించిందని చెప్పాలి. ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పరారీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇప్పటికి కూడా బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు అరెస్ట్ అయినటువంటి వారు. ఇలాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామం అంటే ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ, కాల్ డేటా కానీ అన్నీ కూడా సేకరించారు. అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వాతావరణం కానీ, సంబంధాలు కానీ అన్నీ కూడా దాంట్లో ఆల్రెడీ దాదాపుగా కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి భవిష్యత్ కాలంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఈ మొలకల చెరువు కల్తీ మద్యం కేసుకు సంబంధించి జరగబోతున్నాయి అనే చర్చ వినిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ పరిస్థితి ఎలాగైపోయిందంటే మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు. అసలే మూలుగుతూ వెళ్తుంటే దాని మీద తాటికాయ వచ్చి పడినట్టు. ఎక్కడ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి. దెబ్బ మీద దెబ్బ, ముప్పేట దాడి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీపై. అధినేత పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఆయన కేసులు కూడా ఇప్పుడు విచారణ వేగవంతమైంది. ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసు. తనకైతే ఈ యొక్క మొలకల చెరువు కల్తీ మద్యం కేసు దీనికి సంబంధించి త్వరలోనే కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా సాగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.